హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో చాలామంది స్టూడెంట్స్ కార్పొరేట్ అడ్మిషన్స్ గురించి అండ్ అలాగే టీఎస్ఎంజబీసీ సెకండ్ ఫేజ్ గురించి అడుగుతున్నారు. దాని గురించి ఇవాళ ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నాను. కార్పొరేట్ అడ్మిషన్స్ మనకి వితిన్ 15 డేస్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. టీఎస్ఎంజబీసీ ఆల్రెడీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఆ, దానికోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే అంటే చెక్ చేసుకోని వాళ్ళైతే చెక్ చేసేసుకోండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ అలాగే కొండ లక్ష్మణ్ బాపూజీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. అంటే ఎంబీబీఎస్ చేయాలి అనుకోని ఎంబీబీఎస్ చేయలేక బైపీసీలో వేరే కోర్సెస్లలో ఏదైనా చేద్దాం అనుకునే వాళ్ళకి అగ్రికల్చర్ అనేది చాలా మంచి ప్రొఫెషన్. ఒకవేళ అగ్రికల్చర్లో మీకు సీట్ రాలేదు అంటే మీరు ఫార్మసీని కూడా చూస్ చేసుకోవచ్చు. సో, ఈ ప్రాసెస్ అన్నింటి గురించి నేను బైపీసీ స్టూడెంట్స్ గురించి కొన్ని వీడియోస్ చేశాను. అండ్ అలాగే ఇప్పుడున్న కోవిడ్ తర్వాత అంటే పాండమిక్ తర్వాత చాలా డిమాండ్ ఉన్న ఫీల్డ్ ఏంటంటే మెడికల్ ఫీల్డ్. సో, మనకి దీంట్లో కూడా బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, ఎంఎల్టీ ఇట్లాంటి కోర్సెస్ కూడా చాలా డిమాండ్ వచ్చేసింది. డిప్లొమా కోర్సెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఆ కోర్సెస్ చేయాలనుకుంటే చేసేసేయండి. నెక్స్ట్ టీఎస్ఎంజీబీసీకి సంబంధించిన థర్డ్ ఫేజ్ మనకి ఒకవేళ రిలీజ్ అయితే ఫాస్ట్‌గానే రిలీజ్ అవుతుంది. లేదు అంటే డిలే అవుతుంది. ఇంకొకటి టీజీయూజీ సెట్‌కి సంబంధించిన స్పాట్ అడ్మిషన్స్ గురించి చెప్పబోతున్నాను. నాకు తెలిసిన కొన్ని కాలేజెస్‌లలో ఆల్రెడీ ఎవరైతే ఈ టీజీయూజీ సెట్‌కి సంబంధించిన ఎగ్జామినేషన్ రాసారో వాళ్ళందరూ కూడా వెళ్ళేసి మీరు మీ హాల్ టికెట్ ఉంటుంది కదా! మీ హాల్ టికెట్, మీ ర్యాంక్ కార్డ్ తీసుకెళ్ళి షామీర్పేటలో ఉన్న డిగ్రీ కాలేజ్‌లో ఒకసారి వెళ్ళి అక్కడ ఏ సీట్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయనేది చెక్ చేసేసుకోండి. ఎందుకంటే కొన్ని కాలేజెస్ వాళ్ళు స్పాట్ అడ్మిషన్స్ కింద తీసుకుంటున్నారనమాట. అట్లా ఈ కాలేజ్ మనకి హైదరాబాద్ లొకేషన్‌లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళి ఒకసారి కనుక్కోండి. ఐయామ్ నాట్ ష్యూర్ దట్ అక్కడ కంపల్సరీగా సీట్స్ ఇస్తారు. బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్‌ని నేను జస్ట్ ఇంటిమేట్ చేస్తున్నాను. అండ్ వీటన్నిటికి కూడా మీరు ఎవరికీ డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు. మనము గవర్నమెంట్ త్రూ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లికేషన్స్ చేసుకోవాలి. అంతేగాని మనము ఎట్లాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ థింగ్ బ్యాచిలర్ ట్రిపుల్ ఐటీ గురించి. ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఎవరైతే అప్లికేషన్స్ చేసుకున్నారో సబ్మిట్ చేయండి. ఆన్లైన్‌లోనే సబ్మిట్ చేయాలి. స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే కంపల్సరీగా మీరు ఆఫ్లైన్‌లోనే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో, ఎన్ష్యూర్ దట్ మీరు కంపల్సరీగా సబ్మిట్ చేశారనేసి. ఎందుకంటే మనం పంపించేది స్పీడ్ పోస్ట్‌లో కాబట్టి కొంచెం ఫాస్ట్‌గానే పంపించేసేయండి. ఎందుకంటే రేపు రిజల్ట్స్ వచ్చే టైంకి నేను ఇవాళ పంపిస్తానంటే మన నేమ్ మెన్షన్ చేయకపోవచ్చు. వాళ్ళకి ఆ ఎన్వలప్ రీచ్ అయ్యి ఉండకపోవచ్చు కూడా. సో, దేర్ ఆర్ సమ్ థింగ్స్ అనమాట. నెక్స్ట్ నేను చాలా డేస్ నుంచి లైవ్ కండక్ట్ చేస్తాననేసి అంటున్నాను. బట్ కండక్ట్ చేయలేకపోతున్నాను. సో, సండేస్ కండక్ట్ చేస్తాను ఇక్కడ నుండి. మొన్నటి వరకి స్కూల్ స్టార్ట్ కాలేదు. అండ్ సో, అందుకోసం అనేసి. అండ్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కంటెంట్ అంటే నేను షేర్ చేసే వీడియోస్ అన్నీ మీకు కంపల్సరీగా నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫోర్స్ ఏం లేదు. థ్యాంక్ యూ ఆల్.